సాయంత్రం వేళ పులిహోర ఏంట్రా బాబు అని అనుకుంటున్నానండి నేను. కానీ ఏం చేస్తాం, స్కూల్ నుంచి రాగానే పులిహోర చేస్తావా లేదా అని కూర్చుందండి మా చిన్న పాప మిల్కీ. అయితే తన కోసం అయితే నేను ఇప్పుడు పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. తన కోసమే కాదు, చేస్తే అందరం కూడా తింటాము. కానీ స్పెషల్గా ఆవిడ కోరిందనమాట, కోరిక. సో ఎలా చేస్తున్నాను అన్నది మీరు కూడా ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే రైస్ తీసేసుకున్నాను. దాంట్లోకి చూపించిన 3 నిమ్మకాయలు కూడా కట్ చేసేసి పిండేసుకున్నానండి. అందులోకి 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని రైస్ మొత్తాన్ని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే తాలింపు వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి దాకబెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నాము. అందులోకి తాలింపు దినుసులు, పచ్చిమిరపకాయలు, వేరుశెనగ గుళ్ళు, అలాగే కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగనిద్దాము. ఇవన్నీ వేగిన తర్వాత అయితే 1 స్పూన్ పసుపు కూడా వేసుకుందాము. ఇది కూడా బాగా వేగిన తర్వాత రైస్లోకి అయితే కలిపేసుకుందామండి మొత్తాన్ని కూడా. ఈ విధంగా చక్కగా నీట్గా కలిపేసుకుంటే మొత్తం కూడా బాగా కలిసిపోతుంది. పులిహోర అయితే చాలా చాలా బాగుందండి, టేస్ట్ బాగా కుదిరింది అసలు. మరి మీరు పులిహోరలో కాంబినేషన్గా ఏం తింటారంటే, మేమైతే ఎగ్తో తింటున్నాము. నేనైతే టేస్ట్ కూడా చూశాను, పులిహోర అయితే చాలా బాగుంది. ఎగ్తో అయితే ఇంకా బాగుంది. మేము ఎక్కువ శాతం పులిహోరలో పచ్చిమిరపకాయలు తింటామండి. ఎర్ర మిరపకాయల కన్నా కూడా పచ్చిమిరపకాయలే తింటాము. ఒకసారి ఎగ్తో అలా తింటే మటుకు పులిహోర చాలా బాగుంది. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.